నిజముగా ప్రతి గడియలో కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామా? We need to have a prayer life. ప్రార్థన భాగస్వామి మనకు ఉండాలి అందరికీ. ఈ యొక్క ఎండమావుల వెనకాల పరిగెత్తితే నీ దప్పిక తీరదు, దేవుని వెంట పరిగెత్తాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపో, శ్రమలు వచ్చినప్పుడు చాతగాడి వాదుగా ఉండకో. గిద్యోను వలె ధైర్యముగా శ్రమలతో మనం పోరాడుదుముగాక. దీనుడిగా వచ్చాడు, దీనులను, దరిద్రులను, బలహీనులను భాగ్యవంతులుగా చేయడానికి యేసు సోదరుల సహోదరుని కోసమే వచ్చాడు. కనిపెట్టుకుని తగిన సమయంలో ఆయన మనం హెచ్చించగల గొప్ప దేవుడు ఇంటట్టుగా చూడగలుగుతున్నాం. చరిత్ర మార్చగలిగిన దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. చావాలనుకుంటున్న నీ జీవితంలో మరలా ఆశను చిగురింపచేసి నీకు నూతనమైన జీవాన్నిచ్చి నిన్ను ఆదుకునే దేవుడు అంటాడు. ఏ విషయంలో కదిలిపోయినావో మరలా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. ఎక్కడ కృంగిపోయినావో అక్కడే నేను నిన్ను లేపి నిలబెట్టబోతున్నాను. ఒకే ఒక్కడు హలో ప్రపంచంలో ఉన్న జనాభా అంతా 800 కోట్ల మంది. 800 కోట్ల మందిలో 450 కోట్ల మందితో ఆరాధించబడుతున్న ఒకే ఒక్కడు, ఆయన రాజ్యము ఊదిగంతాల వరకు వెళ్తున్నాడండి. ఆ రాజ్యమునకు ఎదురేగిన ఎవడు నిలవడు.